హలో అండి. యూట్యూబ్లో మన వీడియో చూసి హైరేజ్ బిల్డింగ్ మంజీరా ట్రినిటీ హోమ్స్ నుంచి ఒక రెసిడెన్స్ అయితే మనకు కాల్ చేశారు. వాళ్ళ ఇంట్లో అయితే మనం ఎల్పిజి రెటిక్యులేటెడ్ పైప్ లైన్ గ్యాస్ సిస్టమ్ అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడంతా చేసిన వర్క్ అంతా కంప్లీట్గా. సో ఇక్కడ ఫైర్ టెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ 1/4 నాజిల్ వాల్ని మనం బ్లీచింగ్ చేసాం. ఇక్కడ బ్లీచింగ్ మీన్స్ సోల్జరింగ్. సో ఈ సోల్జరింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఫైర్ టెస్టింగ్ చేసుకుంటే బెస్ట్ అండి. చాలా వరకు చాలామంది సోప్ వాటర్ చెక్ చేస్తుంటారు. సో సోప్ వాటర్ కన్నా ఫైర్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడైతే ఫైర్ టెస్టింగ్లో ఎటువంటి లీకేజ్ అయితే ఏమీ లేవు. సో అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తున్నానండి స్టవ్. స్క్రీన్లో చూడండి స్టవ్ ఎంత బాగా మండుతుందంటే మాటలు లేవండి, అంత నీట్గా వస్తుంది. సో ఇక్కడైతే అయిపోయింది ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనకి బయట చూసుకుందామండి, అవుట్ సైడ్ ఎలా పెట్టాము సిలిండరు, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది బయట చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామండి. చల్తే బహార్. ఇక్కడ చూసినట్లయితే ఇది అవుట్ సిలిండర్ కనెక్షన్ అండి. ఇది ఇక్కడ సిలిండర్స్ బయట పెట్టాము. ఇక్కడ కూడా 1/4 నాజిల్ ఇచ్చాను. ఇది కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఒక జాయింట్ ఇచ్చానండి. అది కూడా ఏంటంటే మనకి కాపర్ పైప్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఆ లెంత్ బట్టి ఇక్కడ మనం జాయింట్ ఇవ్వడం జరిగింది మనము. సో ఇదంతా అయిపోయిందండి పర్ఫెక్ట్గా. యాంగిల్ 45 డిగ్రీస్ కొట్టాను, యాంగిల్ 90 కొట్టాను, యాంగిల్ 75 to 180 డిగ్రీస్ కొట్టి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది మేడం గారికి. సో వర్క్ పరంగా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఓకే అండి. ఇక్కడ చూస్తాను డిస్ప్లేలో ఎక్స్ప్లెనేషన్ హౌ టు యూజ్ కాపర్ పైప్ లైన్. సో ఇక్కడ మేడం గారు అయితే అన్ని చూస్తున్నారు. సో పర్ఫెక్ట్గా అయితే మేడం గారు వర్క్ చేసిన తర్వాత ఆమె 100% సాటిస్ఫై అయ్యారంట. సో ఆమె కాల్ చేశారు, బాలు చాలా బాగా వర్క్ చేశారు. మీకన్నా ముందు కూడా కొంతమందికి చెప్పాను కార్పెంటర్స్కి, వీళ్ళకి వాళ్ళు కూడా చేపిస్తా అన్నారు. కానీ బడ్జెట్ మీరు చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్పిన దానికి అసలు కంపారిజనే లేదన్నారు. సో ఎందుకంటే నేను ఏదైతే మార్కెట్లో ఉన్న రేటుకి అయితే మనం ఇస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా. సో ఇప్పుడైతే మేడం గారికి ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా ఇంట్లో గ్యాస్, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరింట్లో గ్యాస్ లీక్ అవుతే సో పెద్దగా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారంట. సో దాని గురించి మేడం గారికి చాలా డౌట్స్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేడం గారు కూడా రెగ్యులేటర్ ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కువ మనకు మంట వస్తే ఏం చేయాలనేవి చెప్తున్నారు. సో ఇదేనండి, ఇది ఆటోమేటికలీ రెగ్యులేటర్ అండి. ఇది 0.03 నుంచి 0.07 ప్రెజర్ ఇచ్చే రెగ్యులేటర్ ఇది. సో ఇక్కడ అంటే మనకి స్క్రీన్లో అయితే చెప్పాను. సో స్క్రీన్లో కాదు, మామూలుగా అంటే బయోలో ఉంటాయి, మొత్తం పెట్టాను. సో బయోలో చూసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మాన్యువల్గా మేడం గారు ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు, మనకి కూడా టెన్షన్ ఉండదు. సో ఆ విధంగా అయితే వర్క్ అయితే 100% అయిపోయిందండి. అంటే ఫుల్ వీడియో తీయొచ్చు కాపర్ పైప్ లైన్ చేసినప్పుడు, గ్రానైట్ హోల్ వేసినప్పుడు, లేకపోతే క్లాంపింగ్ చేసినప్పుడు. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని అవన్నీ స్కిప్ చేసేసాను. ఓన్లీ మీకు స్క్రీన్లో వీడియోస్లో అయితే ఏదైతే కాపర్ పైప్ లైన్ వెళ్ళిందో అదే మీకు చూపిస్తున్నాను. సో ఫైనల్గా అయితే మనకి ఫ్లేమ్ అయితే గుడ్ ఫ్లేమ్ అండి ఇది. సో ఫ్లేమ్ అయితే బాగా వచ్చింది. సో మేడం గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అంతా ఓకే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్లాంటి వర్క్స్ కూడా మనకి చేయడం అనేది మొదటి నుంచే మనకి అవగాహన ఉంది కాబట్టి నా